కూటమి ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థ కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలో 22 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకం, విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్, విపత్తు నిర్వహణ, పుష్కరాల నిర్వహణ, టీటీడీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక విభాగాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ బదిలీల్లో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్ను నియమించగా, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జె శ్యామల్ రావును బదిలీ చేశారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా కోన శశిధర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అమ్రపాలిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అమ్రపాలి స్థానంలో పట్టంశెట్టి రవి సుభాష్ను ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. అదనంగా ఏపీపీఎస్సీలో సీఈఓ, సెక్రటరీ పోస్టులను కూడా ఆయనకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు ఎం జయకృష్ణను కొత్త కమిషనర్గా నియమించారు. టీటీడీలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్ కొనసాగుతుండగా, అదే విభాగానికి ప్రబల గోపీనాథ్ను కూడా జాయింట్ ఈవోగా నియమించారు. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా సురేష్ కుమార్, జాయింట్ స్పెషల్ ఆఫీసర్గా నారాయణ భరత్ గుప్తా నియమితులయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్గా కేవీఎన్ చక్రధర బాబుకు ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హెప్సిబా రాణి కొర్లపాటిని నియమించారు.